ఇంకేదో చూపెట్టిండు, ఏదో దొరకబట్టినట్టు ఈ ఫోటో చూపెట్టిండు. నేను అదానిని కలిసిన, బరాబర్ కలిసిన. ఎడబెట్టిన నేను కలిసి నా ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లోనే పెట్టిన. నేను దాచుకున్నాను. నీ లెక్క 4 గంటలు రహస్య సమావేశాలు చేసినా, లేకపోతే చీకట్లో పోయి కోయినూరు రోడ్ల కాళ్ళు పట్టుకున్నాను. బరాబర్ దావోస్లో కలిసినాం. తర్వాత ఏం చేసినాం, ఒక ప్రపోజల్ ఇచ్చిండు, యోగి గీ పని చేసినాం మేము. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. మేము నీ లెక్క మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాప్తా చేసే కర్మ మాకు లేదు. అదానీని మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే. మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం, నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు. ఇది వాస్తవం. నువ్వు ఒప్పుకోపోయి ఎస్, ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినా. నేను దాచుకునేదే ఉంటే, దొంగ చీకట్లో కలుసుకునేదే ఉంటే, నీ లెక్క లుచ్చా పనులు చేసేదే ఉంటే, నేను కూడా నీ లెక్కనే ఇంటికి పిలిపించుకొని రహస్యంగా దొడ్డిదారులకి పిలిపించుకొని కాళ్ళు పట్టుకొని కాళ్ళు ఒత్తుకుంటా 4 గంటలు నేను కూడా కూర్చుంటుంటి. కానీ నీలాగా నాకు చిల్లర పనులు చేసిన అలవాటు లేదు. నువ్వు తిట్టున్నా, నువ్వు నాకేం ఫరక్ పడది. ఓ తిడుతున్నావు, తెల్లారు లేస్తే సైకో, నేను సైకోనట. మరి నువ్వేంది సాడిస్టువా? ప్రజలను కొండారెడ్డిపల్లిలో, నేను నాకు తెలియక అడుగుతా, కొండారెడ్డిపల్లి నీ సొంతూరులో ఒక 85 ఏళ్ళ పెద్ద మనిషి సాయిరెడ్డి గారు, మాజీ సర్పంచ్, నీకోసం పనిచేసిండు మొన్న ఎలక్షన్లో. నీ ఫోటో ఇక్కడ గుండె మీద బ్యాడ్జ్ మీద పెట్టుకుని పాప నీకోసం తిరిగిండు పెద్ద మనిషి. గాయన ఇంటికి అడ్డంగా గోడ కడతారు ఎవడని నాకు అర్థం కాదు. అసలు మనిషివేనా నువ్వు, మృగానివా? ఇంటికి అడ్డంగా గోడ కట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి పెద్ద మనిషి బయటికి రాకుండా చేసి ఆఖరికి ఆయన ఆత్మహత్యకు కారణమైతే ఇలా పోలీసు కేసు పెట్టాడు. ఆయన బాడీ తీసుకుపోయేందుకు కూడా ఇరుకు సందులోకి వెళ్ళి తీసుకుపోతాను. ఇంతకంటే హీనమైన పని ఉంటుందా? అని నేను అడుగుతున్నా. ఏం మనిషి నాకు అర్థం కాదు. సాడిస్ట్ కాకపోతే ఏమనాలి? ఇవాళ ఒక అమ్మాయి చనిపోయింది, శైలజ వాంకిడి. ఆ అమ్మాయి అంత్యక్రియలకు మా కోవలక్ష్మి గారు, ఆమెకు గిరిజన బిడ్డ, ఆదివాసి బిడ్డ, ఆమె పోతానంటే నీకేం నచ్చిందా? నాకు అర్థం కాదు. ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తావా? మా అనిల్ జాదవ్ను అరెస్టు, మా ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ అరెస్టు. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఇంటర్నెట్ షట్ డౌను, లగచర్లలో ఇంటర్నెట్ షట్ డౌన్, అక్కడ పోయి అర్ధరాత్రి పోయి బందిపోట్ల మీద దాడి చేసినట్టు నీ సొంత నియోజకవర్గంలో దాడులు. ఇందుకేనా నీ పరిపాలన? ఇంకా సిగ్గుమాలిన పని. నేను చెప్పిన మహబాద్లో 1 year కావస్తోంది. ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు? అదానీ కోసం, అల్లుని కోసం, అన్న కోసం, బావమరిదికి అమృతం కోసం. ఇది ఈయన స్థూలంగా చెప్పాలంటే 1 year పరిపాలన. అదానీ కోసం, అల్లుడి కోసం, అల్లుడి మ్యాక్స్ బిఎన్ ఫార్మా కోసం, అన్న కోసం, జగదీష్ అన్న కోసం, తిరుపతి అన్న కోసం, బావమరిది సృజన్ రెడ్డికి అమృతం పంచడం కోసం. దానికి తప్ప నువ్వు పీకిందేంది సంవత్సరం? నేను అడుగుతున్నా. నువ్వు సాడిస్టు, సన్నాసి నేను అనలేకనా? నాకు నోరు లేదా? నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా. అదానీని నువ్వేదో పెద్ద గొప్ప పని చేసినట్టు నాకైతే ఒక డౌట్ వస్తుంది బాస్, మీరు చెప్పాలా మరి. నేను ఎప్పుడు చెక్ ఇచ్చిండు అదానీని చూసుకున్నా. 14 పోయిన నెల అక్టోబర్ అనుకుంటా, అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట. ఎవరు? అదాని గారి. నాకు ఈయన నిన్న చెప్తుండు గర్వంగా, మేము ఆ చెక్కును క్యాషే చేయలే. నాకు తెలియక అడుగుతా బాస్, నాకు ఎవరైనా చెక్ ఇస్తే వెంటనే బ్యాంకులో వేస్తా, చెక్ క్యాష్ చేసుకుంటా. మరి నువ్వు 38 రోజులు ఎందుకు చెక్ క్యాష్ చేయలే? అయితే వానికి ఇచ్చే ఉద్దేశం అన్నా లేకపోవాలి, నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశం అన్నా లేకపోవాలి. లేకపోతే దాని చెక్ చూపెట్టి వెనకెళ్ళి పైసలైనా దొబ్బిండాలా కుల్లాయిగా. ఇంతకంటే ఇక దాచితందుకు ఏం లేదు. ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం, కానీ ఇది ఎక్కడిది విచిత్రం? ఇది అక్టోబర్ 14 చెక్ ఇస్తాడట. ఈయన నిన్న మేము 38 రోజుల పాటు మేము క్యాషే చేయలే. మరి ఏం చేస్తున్నావు? ఇంకొకటి అడుగుతున్నా నేను, అసలు అదానీ దొంగనికి నిన్న తెలిసిన అది మొన్న మహారాష్ట్రలో ఏం మాట్లాడినావు? నిన్నగాక మనం వీడియో చూపెట్టమంటే చూపెడతాం మీకు. ఇప్పుడు మీరు కూడా చూసి ఉంటారని చూపెడతలేను. ఒక గజ దొంగ గుజరాత్కి వెళ్ళి వచ్చి ధారావి ల్యాండ్ ఎత్తుకపోతుండు, అక్కడ మాట్లాడతావు. ఇక్కడికి వచ్చేమో మళ్ళీ నిన్న సుధపూస లెక్క కూర్చొని నిన్ననే తెలిసింది నాకు దొంగ అని, రాహుల్ గాంధీ నెత్తిమికెళ్ళి 2 చంపంగానే తెలిసింది, ఇదివరకు తెలియదు అన్నట్టు మళ్ళీ యాక్టింగ్ లేంది, స్వాతిముత్యం యాక్టింగ్లు. నేను అనేది అదే, మొన్న గజ దొంగ అయినోడు నేను ఇక్కడ రాగానే సత్యపూస అయిందా? మొన్న మహారాష్ట్రలోనేమో గజ దొంగ అంటివి, ఇక్కడికి వచ్చేమో మేము ఇవాళ ఒక్కటే అడుగుతున్నాం. సరే 100 కోట్లు ఆయన ఇయ్యలే, నువ్వు తీసుకోలేదు, షో చేసిన, ఇద్దరు కలిసి డ్రామా చేసిన, అర్థమవుతుంది. ఆ చెక్కు ఇయ్యలేదు, ఈయన వేయలేదు, అది క్యాష్ కాలేదు, నువ్వు వెనకకి ఇచ్చిందే లేదు. ఇక రెండోది 12,400 కోట్లు అందులో నువ్వు ఇచ్చిన లిస్టే. పంప్డ్ స్టోరేజ్ యూనిట్ అట. అది తెలంగాణలో పంప్డ్ స్టోరేజ్ పాలసీ ఉందా అండి? పంప్డ్ స్టోరేజ్ అంటే తెలంగాణలో పాలసీ ఉందా? మరి నిన్న 2 విషయాలు బయటపెట్టినారు ముఖ్యమంత్రి. ఆయన ఇచ్చిన లిస్టులోనే 2 విషయాలు బయటపడ్డాయి. ఒకటి పంప్డ్ స్టోరేజ్ యూనిట్. తెలంగాణలో ఇంతవరకు ఆ పాలసీ లేదు. మరి పాలసీ లేకుండా అదానికి కాడికి వెళ్ళి పైసలు ఎట్లా తీసుకుంటా అనుకున్నావు? పాలసీ లేకుండా ప్రపోజల్ ఎట్లా తీసుకున్నావు? నెంబర్ 1.
నెంబర్ 2, కొడంగల్ ఇన్ని రోజులు అల్లుని కోసం అనుకున్నాం, ఇప్పుడు అదాని కోసం అంటే ఇప్పుడు తెలిసింది. 9 మిలియన్ టన్నుల ప్లాంటు కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ పెడతారట. మన రామన్నపేటలోనేమో మొత్తం ప్రజలు మరలబడ్డారు, ఇక్కడ సిమెంట్ ప్లాంట్ పెట్టద్దు, అదానిది అంబుజా ప్లాంట్ అని. అక్కడ సిగ్గురాలే, ఇంకా అది అట్లే పెడతారట, అందులో మూసీలకు కాలుష్యం పంపిస్తారట. ఇప్పుడు మీదికెళ్ళి కొడంగల్లో మళ్ళీ కొత్త దుకాణం, మళ్ళీ 9 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాంటు అదాని గారిది కొడంగల్లో. నేను అందుకే అంటున్నా, అల్లుని కోసం, అదాని కోసం, అన్నల కోసం, బామ్మది కోసం, అమృతం పంచడం కోసమే పనిచేస్తున్నావు నువ్వు. ఇది అది ప్రూఫ్, నువ్వే ఇచ్చినావు. అసలు పంప్డ్ స్టోరేజ్ పాలసీ లేకుండా ఎట్లా తీసుకున్నావు? నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు ప్రపోజలు? చెప్పండి. ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి కదా, నిర్దిష్టమైన విధానం ఉండాలి కదా. అదే లేకుండా ఎట్లా పిలుస్తున్నావా నువ్వు? నాకు అర్థం కాదు. దాంతోపాటు సరే, నేను ప్రశ్నిస్తే నేను సైకో, నేను అడుగుతున్నా, తెలంగాణని ఒక దొంగోడికి దోచిపెడుతున్నావు కదా, ఒక గజ దొంగకు నువ్వు సన్నాసివా, సాడిస్టువా, ఏంటిది నువ్వు? మరి తెలంగాణ వనరులను ఇంత దుర్మార్గంగా దోచిపెడుతూ మీదికెళ్ళి ఇవాళ నువ్వేదో శుద్ధపూస ముచ్చట్లని చెప్పినావు నిన్న. చెప్పి మళ్ళీ మీ అనుంగు పత్రికలు ఇవాళ వచ్చింది, అదానీ ఈజ్ హియర్ టు స్టే. అదానీ ఉంటాడు, బరాబర్ ఉంటాడు. రాహుల్ గాంధీ నెత్తి మీద మొట్టికాయలు వేస్తే ఏదో పైకి ఒక 100 కోట్లు ఇచ్చి లోపల మాత్రం మళ్ళా పక్కా కొసరు అట్లా ఇచ్చినట్టు చేసి అసలు మాత్రం అట్లే ఉంటుంది అని చెప్పినట్టు ఇవాళ అదానీ ఈజ్ హియర్ టు స్టే. నేను అడుగుతున్నా, మన హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందండి? 3-4 నెలల కింద వచ్చింది. చదువు రాదా, అర్థం కాదా? నిన్ననే తెలిసింది అదాని దొంగ అని. మీరు రాహుల్ గాంధీ లబలబా అని మొత్తుకుంటూనే ఉన్నాడు కదా. ఎప్పటి నుంచి ఘోషిస్తున్నాడు రాహుల్ గాంధీ? అదాని దొంగ, చౌకీదార్, చోర్ హే, అదాని ఫ్రాడ్ హే అంటూనే ఉన్నాడు. మరి ఎందుకు 100 కోట్లు ఎందుకు ఇస్తున్నావు? కొసరు మాత్రమే ఎందుకు ఇస్తున్నావు? అసలు 12,400 కోట్ల ఒప్పందాలు ఎందుకు రద్దు చేస్తలేవు? మేమేదో చేసినామంటున్నావు, అవి కూడా రద్దు చేయి. మేము వద్దంటున్నామా? మేమేదో చేసినామంటున్నావు కదా, మేము చేయనే లేదు. మైక్రోసాఫ్ట్ ఇది అదాని అంటావు, నీ పరిజ్ఞానం అది.